మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆయనకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. ఈ కాలాతీతమైంది కాబట్టి చాలామంది సభ్యులు మాట్లాడినారు కాబట్టి ఎక్కువ లోతుకు పోకుండా నాకంటే ముందు మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు ప్రతిపక్ష సభ్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా 10 ఏళ్ల పాటు పారదర్శకంగా దేశాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఎంతటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ దేశ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, దేశ సమగ్రత కోసం ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని వాటి వల్ల ఈ దేశ ప్రజలకు ఆర్థిక సంక్షోభం నుంచి ఏ విధంగా బయటపడ్డ విషయాలు సభ్యులందరూ కూడా ప్రస్తావించారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రస్తావనలో పోకుండా కేవలం ఒక్క విషయం అయితే చెప్పగలుగుతా అధ్యక్ష. జీవితంలో అందరికీ రాదేమో అటువంటి అవకాశం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2009 నుంచి 14 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉండడం, పార్లమెంట్ చరిత్రలోనే మీ పార్లమెంటు నా సహచర పార్లమెంట్ సభ్యులందరం కలిసి తెలంగాణ గొంతు వినిపించి 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఉన్నా సరే ప్రధానమంత్రి ఎదుటనే ఆయన ముందరనే స్వయంగా సోనియా గాంధీ గారు ప్రణబ్ ముఖర్జీ ముందరే డైలీ వెళ్ళకపోయి తెలంగాణ గొంతు వినిపించే అవకాశం మాకు దొరకడం అనేది జీవితంలో అదృష్టంగా భావిస్తున్న అధ్యక్ష. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్న మా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ బిల్లు పాస్ చేయించి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చిన మన్మోహన్ సింగ్ గారు మన మధ్యన లేకపోయినా సరే చరిత్రలో ఎప్పటికి కూడా తన పేరు నిలిచిపోతుంది. మేమందరం కూడా దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. మాలాంటి వ్యక్తులం ఆ రోజు యువకులుగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఎన్నో సందర్భాల్లో ఒక చాలా ఇంపార్టెంట్ బిల్స్ చర్చ నడుస్తుంటే కూడా ప్రధానమంత్రి గారు కూడా మేము ఎంత పోయి ఇక్కడ ఎంతోమంది చనిపోతున్న నేపథ్యంలో ఉద్యమం తీవ్రంగా ఉంటే వెళ్ళకపోతే కూడా ఒక్కరోజు కూడా వారించలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, మిగతా సభ్యులు కానీ ఒక్కరోజు కూడా వారించలేదు. ఎందుకంటే నిజంగా ఉద్యమం ఆ విధంగా ఉండే, ఆ రాజు పరిస్థితులు ఆ విధంగా ఉండే. పార్లమెంట్ సభ్యులను తెలంగాణకు సంబంధించిన 12 మందిని ఎప్పుడు కూడా తెలంగాణ జరుగుతున్న ఎప్పటికప్పుడు వాళ్ళ కళ్ళకు అద్దినట్టు 5 ఏళ్ల పాటు మేము మా గొంతు వినిపిస్తుంటే ఏనాడు కూడా ఒక్క మాట చెప్పలేదు అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో మా బాధ తెలుస్తూ ఇక తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారికి తెలియజేసే అవకాశం మాకు దొరికేది అధ్యక్ష. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేము ఎంపీలం పోయి కూర్చొని మాట్లాడితే నిజంగా గొప్ప మా మహానుభావుడు మన మధ్యన లేకపోయినా సరే ఆయన మా బాధ వినేవాడు అధ్యక్ష. తక్కువ మాట్లాడినా సరే చాలా సందర్భాల్లో మేము 15 నిమిషాలు 20 నిమిషాలు అన్నీ ఎప్పటికప్పుడు వింటుంటే ఒక్క మాట మాట్లాడేది, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని మాట మాత్రం ఒకటే మాట అధ్యక్ష, ఎప్పుడు ఆ మాట అనేవాడు అధ్యక్ష. అన్నిటికంటే ఇంకా అదృశ్యమైంది అధ్యక్ష ఇంకొక విషయం, ఎక్కువ సమయం తీసుకోను. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాకు మా పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు ఫోన్ చేశారు అధ్యక్ష. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రోగ్రాం తెలంగాణలో పెడదామనుకుంటున్నారు, డిసైడ్ అయింది, ప్రైమ్ మినిస్టర్ ఒక్కసారి ప్రోగ్రాంకి వస్తాడు, మరి అందరూ ఎవరిని అడిగినా కానీ మరి రెడీ లేరు, వేరే పేర్లు చెప్తుండ్రు, మరి నువ్వు చేయాలి, నీకు అత్యంత సన్నిహితుడు కదా అని చెప్పి. అవును అధ్యక్ష, నిజంగా అన్ని నాకు ఒక గొప్ప అదృష్టంగా భావించి 2014లో 2009లో ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ గారు ఎక్కడైతే వచ్చి సభ పెట్టామో అదే స్థలంలో సెంటిమెంటల్గా మళ్ళీ మన్మోహన్ సింగ్ గారితో దాదాపు 3 లక్షల మంది ప్రజలతోటి ఆయన తెలంగాణ ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్నాం, మాకెంత కష్టమైనా అని చెప్పి ఆ సభ ద్వారా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన అధ్యక్ష. నిజంగా మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఎందుకో నేను ఓడిపోయిన తర్వాత నన్ను పిలిపించి కూడా మాట్లాడింది అధ్యక్ష. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి తన మనుషుల ద్వారా ఓడిపోయినా అని తెలుసు. ఎందుకంటే ఏకైక ప్రోగ్రాం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు భువనగిరి సభ అధ్యక్ష బ్రహ్మాండంగా సభ చూసి నాతో మాట అన్నాడు అధ్యక్ష, 10 ఏళ్ల కాలంలో నేను ముఖ్య అతిథిగా
ఇంత పెద్ద సభ ఎక్కడ నేను ఉద్దేశించి మాట్లాడలేదు అని చెప్పాయి అనే అధ్యక్ష. కానీ మా అదృష్టం మీరు రావడం ఈ భువనగిరి గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ హోదాలో మీరు ఇక్కడ రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఎప్పటికి కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే క్షణాలు అధ్యక్ష. నిజంగా ఎమోషనల్గా మీ ఒక్క మాట చెప్పదు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అనుకునేటోళ్ళు చాలామంది అధ్యక్ష. తప్పు అధ్యక్ష. ఆయనకు మా బాధ అంటే ఎంత ఫాస్ట్గా ఒక విషయం గురించి ఎప్పుడన్నా అతని దగ్గరికి పోయి పార్లమెంట్లో ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష మా సభ్యులకు. ఒక 2 నిమిషాలు చెప్పగానే నాకు మీ బాధ అర్థమైంది, మీరు వేచి ఉండండి మీ సమయం కోసం, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్లో మీకు అన్ని పరిస్థితులు తెలుసు కదా, సహకరించండి, మాకు సమయం వచ్చినప్పుడు మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్న మాట పదే పదే ఎన్నిసార్లు కలిసినా ఆ మాట అన్న అధ్యక్ష. ఆ మహానుభావ నాయకత్వంలో ప్రధానమంత్రిగా తెలంగాణ రావడం అనేది నిజంగా అదృష్టం. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతుందో మొట్టమొదటిగా తన స్టాచ్యూ ఒకటి చాలా పెద్ద పార్క్ లాంటిది ఏదైనా మంచి స్టాచ్యూ కూడా కాదు, ముఖ్యమంత్రి గారికి నా అభిప్రాయం మాత్రం వ్యక్తం చేస్తున్నా, మంచి ఒక పార్క్ టైప్ ఒక ప్రైమ్ మినిస్టర్ గారి పేరు మీద మన్మోహన్ సింగ్ గారిని నెలకొల్పాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు సేవలు చేసిన వాళ్ళు మర్చిపోకుండా మిగతా మన సభ్యురాలు ఇప్పుడే సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అటువంటిది కూడా పేరు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష.